Hi Andy, my name is Subramanyam from Mandapeta. Today we are going to discuss with how to make our human body, how many body systems in our body. ఈరోజు మన మానవ శరీరంలో ఎలా ఒక చిన్న ఆటం నుండి కంప్లీట్ ఆర్గానిజం వరకు హోల్డ్ అవుతుందో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఆటం ప్రతి వస్తువులో ఉన్న అతి చిన్న భాగమును ఆటం అంటాము. మన శరీరంలో ఒక ఆటం ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ లాంటివి. తర్వాత మనకి మాలిక్యూల్గా మారుతుంది. మాలిక్యూల్ అంటే 2 లేక ఎక్కువ ఆటమ్స్ కలిసినప్పుడు మాలిక్యూల్గా క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నీరు, H2O2, గ్లూకోజ్, ప్రోటీన్. ఈ మాలిక్యూల్ తర్వాత మనకి మైక్రో మాలిక్యూల్ అంటే ఇంకా పెద్దగా కలిసినప్పుడు మనకి DNA, ప్రోటీన్, లిపిడ్ వంటి మైక్రో మాలిక్యూల్స్గా ఏర్పడతాయి. ఈ మైక్రో మాలిక్యూల్స్ తర్వాత మన శరీరంలో ఏర్పడడానికి ఆర్గనెల్స్ మీన్స్ ప్రతి సెల్లో చిన్న పార్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు మైక్రోకాండ్రియా, న్యూక్లియస్, వీటిని ఆర్గనల్స్ అంటారు. ఇవి సెల్ పని చేయడానికి సహాయం చేస్తాయి. ఇప్పుడు మనం సెల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెల్ అనేది జీవం యొక్క ప్రాథమిక యూనిట్. అంటే మన మైక్రోబయాలజికల్లో ఒక ప్రాథమిక యూనిట్. మన శరీరంలో కోట్ల సెల్లు ఉంటాయి. నర్వ్ సెల్స్, బ్లడ్ సెల్స్, మజిల్ సెల్స్ ఇంకా చాలానే ఉంటాయి. తర్వాత మనకి టిష్యూగా ఏర్పడుతుంది. టిష్యూ అంటే ఒకేలా పనిచేసే సెల్స్ కలిసి టిష్యూ అవుతాయి. ఉదాహరణ మజిల్ టిష్యూ, లివర్ టిష్యూ. ఇప్పుడు మనం ఆర్గాన్స్, వివిధ రకాల టిష్యూలు కలిసి ఒక ఆర్గాన్గా మారుతాయి. ఎగ్జాంపుల్ హృదయం, కిడ్నీ, ఊపిరితిత్తులు. ఇప్పుడు మన ఆర్గాన్ సిస్టమ్ ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. ఆర్గాన్ సిస్టమ్ అంటే అవయవ వ్యవస్థ. అంటే అవయవాలు కలిసి ఒక ఫంక్షన్ నిర్వర్తించే సిస్టమ్ క్రియేట్ చేస్తాయి. ఉదాహరణ హృదయం రక్తనాళాల్లో కలిస్తే రక్త ప్రసరణ వ్యవస్థ అవుతుంది. కిడ్నీలు మూత్రనాళాలు కలిస్తే మూత్ర వ్యవస్థ అవుతుంది. ఈ ఆర్గాన్స్ని మనం ఒక మనిషి జీవి అని అంటాం. అంటే అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ కలిసి ఒక పూర్తి జీవిని అనగా ఒక మనిషిని సృష్టిస్తాయి. నెక్స్ట్ మనకి ఒక మనిషిని సృష్టించబడిన మనిషి క్రియేట్ అయిన తర్వాత మన యొక్క హ్యూమన్ బాడీలో కొన్ని సిస్టమ్స్ కింద ఉన్నాయి. కొన్ని సిస్టమ్స్ని విడదీశారు. అవి మన శరీరంలో మొత్తం 12 అవయవ వ్యవస్థలుగా ఆర్గాన్ సిస్టమ్ విభజించబడ్డాయి. ఇప్పుడు మనం ప్రతి వ్యవస్థ ఏ పనులు చేస్తుందో సింపుల్గా చూద్దాం. మన హ్యూమన్ బాడీ సిస్టమ్స్ మొత్తం 11 రకాలుగా విభజించబడింది. అందులో మొదటిది సర్క్యులేటరీ సిస్టమ్ అనగా రక్త ప్రసరణ వ్యవస్థ. హార్ట్స్, హార్ట్, బ్లడ్ వెజిల్స్ వర్క్ అంటే శరీరం మొత్తం రక్తం పంచడం, ఆక్సిజన్ పోషకాలు అందించడం, వ్యర్థాలను తీసుకువెళ్ళడం. తర్వాత సిస్టమ్ మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసక్రియకు సంబంధించిన వ్యవస్థ. ఏమేం పార్ట్స్ ఉంటాయంటే మన రెస్పిరేటరీ సిస్టంలో లంగ్స్, నోస్, ట్రేకియా అంటే మన ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపడం అన్నది ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. మూడవదిగా మనం డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణక్రియ వ్యవస్థ. మన ఈ జీర్ణక్రియకు సంబంధించిన వ్యవస్థలో మన యొక్క భాగాలు, శరీరం యొక్క భాగాలు మౌత్, స్టమక్, లివర్, ఇంటెస్టైన్ ఇవిగా ఉంటాయి. ఇది డైజెస్టివ్ సిస్టమ్ యొక్క చేసే పని ఆహారం జీర్ణం చేయడం, శరీరాన్ని ఎనర్జీగా అందించడం. నాలుగవదిగా ఎక్స్క్రిటరీ లైక్ యూరినరీ సిస్టమ్ మూత్ర వ్యవస్థ అంటే కిడ్నీ, యూరెత్రా, బ్లాడర్ వర్క్ శరీరంలో వ్యర్థాలు బయటకు పంపడం, నీటి సమతుల్యత కాపాడడం ఈ విధంగా చేస్తాయి.
తర్వాత మనకి నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన పార్ట్స్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్స్, నెర్వ్స్. నర్వస్ సిస్టమ్ మనకి ఆలోచనలు, జ్ఞాపకాలు, శారీరక కదలికలు నియంత్రించడం, అన్ని అవయవాలు ఆదేశాలకు పంపించడం వంటి ముఖ్యమైన పని చేస్తుంది. ఆరవదిగా ఎండోక్రైన్ సిస్టమ్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే అంతఃస్రవి గ్రంథులు. ఏమేం భాగాలు ఉంటాయంటే ఈ ఎండోక్రైన్ సిస్టంలో థైరాయిడ్, ప్యాన్క్రియాస్, పిట్యూటరీ గ్లాండ్. ఇవి ముఖ్యంగా హార్మోన్ విడుదల చేయడం, మెటబాలిజం ఎదుగుదలకు, భావోద్వేగాలను నియంత్రించడం వంటి పనులు చేస్తుంది. ఏడవదిగా మస్కులరీ సిస్టమ్. ఈ మస్కులరీ సిస్టమ్ అన్నది ఒక పొత్తి కడుపుకు సంబంధించిన వ్యవస్థ. దీనికి సంబంధించిన భాగాలు మజిల్స్ అండ్ వర్క్స్ అంటే శరీరానికి కదలిక ఇవ్వడం, వేడి ఉత్పత్తి చేయడం. ఈ ఎనిమిదవదిగా స్కెల్టన్ సిస్టమ్. స్కెల్టన్ సిస్టమ్ అంటే ఎముకలకు సంబంధించిన వ్యవస్థ. దీనికి సంబంధించిన భాగాలు పార్ట్స్, బోన్స్, జాయింట్స్ అంటే శరీరాన్ని ఆకారాన్ని ఇవ్వడం, అవయవాలను రక్షించడం, రక్త కణాలు తయారు చేయడం. ఈ తొమ్మిదవదిగా రీప్రొడక్టివ్ సిస్టమ్. మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనకి మేల్స్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సంతానోత్పత్తిని ఉత్పత్తి చేయడం. 10వదిగా ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటే చర్మ వ్యవస్థ లైక్ పార్ట్, స్కిన్స్, ఎయిర్, నెయిల్ శరీరాన్ని రక్షించడం, చెమట ద్వారా ఉష్ణోగ్రతను నియంత్రించడం. 11వదిగా మనకి ఇమ్యూనిటరీ సిస్టమ్ అంటే రక్షణ వ్యవస్థ. మనకి శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్ల నుండి రక్షించి ఇన్ఫెక్షన్ని ఎదుర్కొంటుంది. ఈ మైక్రోబయాలజీకి సంబంధించిన హౌ టు మేక్ అవర్ హ్యూమన్ బాడీ అండ్ హౌ మెనీ బాడీ సిస్టమ్స్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.